Hey guys, welcome to AIQ. అందరికీ నమస్కారం. నా పేరు సాయి కుమార్ రెడ్డి, సీనియర్ డేటా సైంటిస్ట్ అండ్ AI ఇంజనీర్. సో గైస్, ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో ఆబ్వియస్లీ దిస్ ఇస్ వీడియో 2 ఆఫ్ అవర్ పైథాన్ సిరీస్. ఈ వీడియోలో మనం పైథాన్ యొక్క ఇంట్రొడక్షన్, లైక్ పైథాన్ యొక్క ఫౌండర్ ఎవరు అండ్ పుట్టు పూర్వోత్తరాలు ఆఫ్ పైథాన్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలు అడుగుతారనమాట. సో దాని గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఆ బేసిక్ ఇంట్రొడక్షన్ విచ్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ ఆల్సో. ఆ తర్వాత ఏ సాఫ్ట్వేర్స్ కావాలి, మీరు మొత్తం పైథాన్ ఆబ్వియస్లీ పైథాన్ మీ ల్యాప్టాప్లో బై డిఫాల్ట్ రాదు కదా, పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ ఇంకా వేరే సాఫ్ట్వేర్స్ ఏమేమి కావాలి. సో ఈ పర్టికులర్ కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఏ ఇంటరప్షన్ లేకుండా అన్ని సాఫ్ట్వేర్స్ ఈరోజు ఈ వీడియోలోనే చూపిస్తాను అనమాట, ఏమేమి సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలని. సో మేక్ షూర్ టు స్టే టిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ వీడియో. అండ్ ఆబ్వియస్లీ నాకు తెలుసు గైస్, యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ సెకండ్ వీడియో వెరీ సూన్. ఫస్ట్ వీడియో రెస్పాన్స్ బాగానే వచ్చింది, పర్లేదు. 100 వ్యూస్ పైన టచ్ అయింది. ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయగానే 100 వ్యూస్ పైన టచ్ అయిందంటే తెలుగులో, నా ఇంగ్లీష్ ఛానల్ కూడా అంతగానం టచ్ కాలేదు. బట్ దిస్ వీడియో ఒకటేసారి టచ్ అయిందంటే ఐ థాట్ టు రిలీజ్ మల్టిపుల్ వీడియోస్. వారానికి అట్లీస్ట్ 3 వీడియోస్ అన్న ప్లాన్ చేసుకున్నాను. కాకపోతే లాస్ట్ వీక్ నా హెల్త్ కొంచెం బాగాలేదనమాట. సో దానివల్ల కొంచెం లేట్ అయింది. ఇక నుంచి వీడియోస్ అన్నీ కూడా రప్ప వస్తూనే ఉంటాయి. So make sure to subscribe the channel, on the bell notification, and do like, share, and also share this video with your friends. So guys, inka modaledama, let's get started. So guys, obviously first video మీరు ఎవరైనా చూడకపోతే కానీ డెఫినెట్లీ చూసేయండి, రోడ్ మ్యాప్ వీడియో. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ మొత్తం ప్లేలిస్ట్లో మనం ఏమేమి కవర్ చేస్తామని చెప్పి ఆల్రెడీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ 103 వ్యూస్. సో ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ కొంతమంది నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతూ ఉన్నారనమాట, ఫ్రెండ్స్ కానీ నా సబ్స్క్రైబర్స్ కానీ, మీ ఇంగ్లీష్ ఛానల్ యావది అని. సో దిస్ ఈజ్ మై ఇంగ్లీష్ ఛానల్, మీరు చూసుకోవచ్చు. ఇది ఆల్రెడీ ఉంది, జస్ట్ నా పేరు సాయి కుమార్ రెడ్డి అని టైప్ చేయండి, మీకు వస్తుంది. సో ఈ ఛానల్లో ఆల్రెడీ మల్టిపుల్ వీడియోస్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఆల్మోస్ట్ 265 వీడియోస్ ఉన్నాయి, అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోసే. కానీ ఇందులో నేను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఎవరైనా ఇంగ్లీష్లో చూడాలనుకునే వాళ్ళు డెఫినెట్లీ ప్లీజ్ డూ చెక్అవుట్ దిస్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ యాజ్ వెల్. సో గైస్, ఇంకా మొదలెడదాం. లైక్ యూ కెన్ సీ, ఇది నోట్బుక్ అనమాట. సో దిస్ ఇస్ గూగుల్ కొలాబ్ నోట్బుక్. ఈ మొత్తం సిరీస్లో గూగుల్ కొలాబ్ నోట్బుక్ని మీరు రెగ్యులర్గా చూస్తారనమాట. ఎందుకంటే పీపీటీలో అనుకో మీకు ఓన్లీ టెక్స్ట్ మాత్రమే కనిపిస్తుంది, కోడ్ కనిపించదు. కోడ్ మళ్ళీ సపరేట్గా రాయాలి. కానీ ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ కోడ్ రాసి ఉంటుంది, మీకు నెక్స్ట్ వీడియోస్లో కనిపిస్తుంది అనమాట. కోడ్ రాయొచ్చు, ఇమేజెస్ అప్డేట్ చేయొచ్చు గూగుల్ కొలాబ్లో. ఇట్ ఈస్ సిమిలర్ టు జూపిటర్ నోట్బుక్ అనమాట. జూపిటర్ నోట్బుక్ అంటే ఏంటి, గూగుల్ కొలాబ్ అంటే ఏంటి, ఇవన్నీ మనకి ఎలా యూజ్ అవుతాయి అనేది నేను ఆబ్వియస్లీ ఇంట్రొడక్షన్ అయిన తర్వాత మాట్లాడతాను. మీకు ఈ సాఫ్ట్వేర్ కోసం ఏమేమి ఇన్స్టాల్ చేసుకోవాలి పైథాన్ కోసం అనేది నేను అన్ని డీటెయిల్గా చెప్తాను. సో బట్ జస్ట్ ఐఎమ్ గివింగ్ యూ గ్లిమ్స్ అనమాట, ఎందుకని ఓన్లీ నోట్బుక్ యూజ్ చేస్తున్నాను, అన్అట్రాక్టివ్గా ఉంది అని. బట్ దీనివల్ల చాలా యూజెస్ ఉంటాయి అనమాట. ఇంట్రొడక్షన్ టు పైథాన్. సో గైస్, పైథాన్ అంటే ఏంటి? పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో విచ్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఇంగ్లీష్లో మీరు ఎలా రాస్తారో ప్రోగ్రామింగ్, సేమ్ అలాగే ఉంటుంది అనమాట. కానీ మీరు వేరే లాంగ్వేజెస్లో ప్రోగ్రామ్స్ చూసుకుంటే అలా ఉండదు అనమాట. ఆబ్వియస్లీ మీరు కాలేజెస్లో చదువుతూ ఉంటే C++, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి తెలిసే ఉంటుంది. ఆబ్వియస్లీ నేను కూడా కంప్యూటర్ సైన్స్ స్టూడెంటే. సో C++ కాలేజెస్లో ఉన్న అవుట్లో ఒక చిన్న ప్రోగ్రామ్ రాయాలంటే ఇంత పెద్ద లైన్లు రాయాలన్నమాట. అంత పెద్ద లైన్లు రాసినా కూడా అది రన్ అవుద్దా, ఎన్నో ఎర్రర్స్ వస్తాయి. ఒక్క ఎర్రర్ ఉన్నా కూడా మొత్తం కోడ్ అంతా ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో ఎందుకంటే అవన్నీ కంపైలర్ బేస్డ్ లాంగ్వేజెస్, కంపైలర్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనమాట. పైథాన్ అనేది ఇంటర్ప్రిటర్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ ఏమవుద్దంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. అక్కడ కంపైలర్ బేస్డ్ లాంగ్వేజెస్లో ఏమవుద్దంటే మీరు చూసే C++, జావాలో ఒక్క లైన్లో ఎర్రర్ ఉన్నా మొత్తం కోడ్లో అన్ని ఎర్రర్స్, మల్టిపుల్ ఎర్రర్స్ చూపిస్తారు. మొత్తం కోడ్ అంతా రన్ చేస్తుంది. ఫస్ట్ లైన్లో ఎర్రర్ ఉందా, ఫస్ట్ సెకండ్ థర్డ్ లైన్లో ఎర్రర్ ఉందనుకోండి, ఆ ఎర్రర్ని అది లాక్ చేసుకుంటుంది కానీ కంటిన్యూ చేస్తుంది. అలాగే ఆ పర్టిక్యులర్ వేరియబుల్ మీరు సరిగ్గా వేయాలంటే మల్టిపుల్ టైం ఆ ఫస్ట్ లైన్లో ఉన్న ఎర్రర్ వల్ల మల్టిపుల్ ప్లేసెస్లో ఎర్రర్స్ వస్తాయి. అన్ని ఎర్రర్స్ ఒకటేసారి చూపిస్తుంది, ఒక 20-30 ఎర్రర్స్. సో మీకు అర్థం కాదనమాట ఎక్కడ ఏ ఎర్రర్ ఉందని. కానీ పైథాన్లో అలా కాదు, లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్. 3వ లైన్లో కానీ 4వ లైన్లో కానీ ఏదైనా ఎర్రర్ ఉందనుకోండి, ఇమ్మీడియట్గా పైథాన్ ఆ లైన్ దగ్గర నిలిచిపోద్ది. సో ఇట్ విల్ ఇమీడియట్లీ టర్మినేట్ ద ప్రోగ్రామ్, అక్కడ టర్మినేట్ అయిపోద్ది.
అండ్ కింద మీకు రిజల్ట్ చూపిస్తారు అనమాట, ఈ లైన్లో ఎర్రర్ ఉంది అని. ఆ లైన్లో ఎర్రర్ సాల్వ్ చేసి అనిన తర్వాత ఇంకొక లైన్లో దేంట్లో ఎర్రర్ ఉంటే అక్కడే నిలిచిపోద్ది. మొత్తం కోడ్ అంతా ఒకటేసారి ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ మీకు ఎర్రర్స్ చూపించదు అనమాట. అది యాక్చువల్లీ పైథాన్లో ఒక అడ్వాంటేజ్ కూడా. ఎందుకంటే ఒక చిన్న వేరియబుల్ మీరు డిఫైన్ చేయకపోతే మొత్తం ఒక 20-30 తాన్లు ఆ వేరియబుల్ కాల్ చేసింటే 30 ఎర్రర్లు చూపిస్తుంది కంపైలర్లో. ఆ 30 ఎర్రర్లు ఎందుకు వస్తుందిరా అని చెప్పి అర్థం చేసుకొని మీరు అది సార్ట్ అవుట్ చేసేది టైం పట్టదు. ఇక్కడ ఎర్రర్ క్లియర్గా కనిపిస్తుంది, ఒక్క లైన్లోనే ఎర్రర్ అనేసి. ఆ లైన్లో ఎర్రర్ సార్ట్ అవుట్ చేయగానే రన్ అయిపోద్ది. ఓకే, సో a brief history about Python. Python was created in late 1980s. 1980s లో ఒక డచ్ ప్రోగ్రామర్ కాల్డ్ గుడియో వాన్ రాసమ్ అని. సో అతని ఇమేజ్ ఇక్కడ ఉంది. సో హీ ఈస్ ద పర్సన్, గుడియో వాన్ రాసమ్ అని. ఈయన ఇంకా బతికే ఉన్నారు. సో హీఈస్ ఇన్ నెదర్లాండ్స్ రైట్ నౌ, ఈస్ వర్కింగ్ ఇన్ సమ్ ఫేమస్ కంపెనీ, ఐ గెస్ డ్రాప్ బాక్స్లో ఉన్నారు. సో యా, ఇతను పైథాన్ కనిపెట్టింది అనమాట. ఈ పైథాన్ అనే లాంగ్వేజ్ ఇతను కనిపెట్టడం వల్ల, ఈజీ ఉండడం వల్ల, సో దేవర్ మల్టిపుల్ గ్రేటర్ ఇన్వెన్షన్స్ రైట్ నౌ. ఏఐ కానీ, ఎల్ఎల్ఎమ్స్ కానీ, మీరు చూస్తున్న చాట్ జీపీటీ కానీ మొత్తం అంతా కూడా పైథాన్లోనే రాసినది అనమాట. కోడ్స్ అన్నీ కూడా, ఎన్ఎల్పి ప్రోగ్రామ్స్ కానీ అన్నీ కూడా, అవన్నీ కూడా రావడానికి కానీ, ఇప్పుడు ఏఐ ఇంత బూమ్ అవ్వడానికి కానీ మెయిన్ కారణం ఆర్ మెయిన్ రీజన్ యూ కెన్ సే ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ద బేస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అది కనిపెట్టింది ఈయనే, గుడియో వాన్ రాసమ్. సో ఓకే, నెక్స్ట్ he wanted to develop a language that we can easily read and write, while the focus is on code readability and simplicity. Fast forward today, Python has become the world's most popular programming language. Obviously చాలా పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ఇప్పుడు మీకు పైథాన్ వస్తే గన ఈజీలీ యూ కెన్ ఎర్న్, యువర్ సాలరీ విల్ బి ఇన్ లాక్స్ యాక్చువల్లీ. వై పైథాన్? సో వాట్ మేక్స్ పైథాన్ సో స్పెషల్? దేర్ ఆర్ సెవరల్ రీజన్స్ ఏంటంటే సింప్లిసిటీ. సో పైథాన్లో మీకు చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. మీరు ఇంగ్లీష్లో ఎలా రాస్తారో అలానే ఉంటుంది కోడింగ్, ఇక్కడ చాలా సింపుల్ ఉంటుంది. బట్ వెన్ ఇట్ గోస్ టు జావా కానీ, C++లో కానీ, హ్యాష్ ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్, హ్యాష్ ఇంక్లూడ్ స్టూడియో అని C++లో సెమీకోలన్ మిస్ అయిన ఎర్రర్ వస్తుంది. చాలా కాంప్లెక్స్ ఉంటుంది అనమాట అక్కడ రాయడం. బ్రేసెస్ ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి. సేమ్ గోస్ ఫర్ జావా యాజ్ వెల్. జావాలో కూడా మీరు అలా బ్రేసెస్ ఓపెన్ చేయాల్సి వస్తుంది, క్లోజ్ చేయాల్సి వస్తుంది, సిస్టమ్ ఇన్ అవుట్పుట్ అని ఒకటి సింటాక్స్ రాయాల్సి వస్తుంది, అండ్ లైక్ జేడీకే ప్యాకేజెస్ అని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ పైథాన్లో అలా కాదనమాట. జస్ట్ సింపుల్ రాయడమే. మీరు ప్రింట్ హలో వరల్డ్ అని రాస్తే అయిపోయి ఒక్క లైన్లో మీకు అవుట్పుట్ వస్తుంది. కానీ జావాలో అండ్ C++లో మీకు ఒక 5-6 లైన్స్ ఆఫ్ కోడ్ ఆర్ 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి ఒక హలో వరల్డ్ ప్రోగ్రామ్కి. అంతగానం కష్టం ఉంటుంది అనమాట. అండ్ కష్టం అని చెప్పను, అవుట్లువే ఉన్నాయి. ఆబ్వియస్లీ పైథాన్ కూడా ఇంటర్నల్గా లైక్ కోర్లో పైథాన్లోనే రాసినది. పైథాన్ ఇంటర్నల్ ఇది కూడా C యూజ్ చేస్తుంది. కానీ మనం Cలో రాయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్లో వాట్ యు సే లైక్ ఆ సింటాక్సెస్ అని అదే యాడ్ చేసుకుంటుంది అనమాట. దట్స్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. అండ్ వర్సటైలిటీ. So Python is versatile is a general purpose language which can be used in wide range of web development and automation. అంటే ఇప్పుడు ఎంత వర్సటైల్ అంటే మీకు పైథాన్ వస్తే గనా యూ కెన్ బికమ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్, బ్యాక్ ఎండ్ ఇంజనీర్, అండ్ డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, ఏఐ ఇంజనీర్, ఇంకా ఉన్నాయన్నమాట. మీరు ఆటోమేషన్ స్పెషలిస్ట్ కూడా అవ్వచ్చు, వెబ్ స్క్రేపర్, సో వెబ్ స్క్రేపింగ్ స్పెషలిస్ట్, మల్టిపుల్ రోల్స్ ఉన్నాయన్నమాట మీకు పైథాన్ వస్తే గనా. So Python is easy to learn, same time it is a job creating you can say tool or job creating language. ఇప్పుడు Python వస్తే గన you can write multiple codes, you can build your own products, launch కూడా చేయొచ్చు. కానీ ఒకే ఒక డ్రాబ్యాక్ ఏదంటే పైథాన్లో ఉంది GUIకి టికెంటర్ అని, బట్ స్టిల్ UI కోసం పైథాన్ ఈజ్ నాట్ దాట్ గుడ్, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలన్నమాట. UI వదిలితే మిగిలింది అన్ని బ్యాక్ అండ్ కోర్ ఫంక్షనాలిటీస్, APIs బిల్డ్ చేయడం కానీ, డేటాబేస్ కనెక్టివిటీస్ కానీ, డేటాబేస్ కోసం కోడ్ రాయడంలో కానీ పైథాన్ ఇస్ నెక్స్ట్ లెవెల్. ఓకే, ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్. సో పైథాన్ యొక్క ఎకో సిస్టంలో మీకు లైబ్రరీస్ ప్లేస్ ఎ కీ రోల్ అనమాట. వెదర్ మీరు నార్మల్ ప్రోగ్రామ్ రాసినా కానీ, లేదంటే వెదర్ యువర్ బ్యాక్ అండ్ డెవలపర్ అవ్వచ్చు, AI ఇంజనీర్ అవ్వచ్చు, ఎవరైనా కానీ లైబ్రరీస్ అనేది కీ రోల్ అనమాట. వాట్ ఈజ్ లైబ్రరీస్? సో
పైథాన్లో మీరు మల్టిపుల్ ప్రోగ్రామ్స్ మల్టిపుల్ టైమ్స్ యూస్ చేస్తూ ఉంటారు అనుకుంటే కనుక, లైక్ ఒక పర్టికులర్ ఫంక్షన్ లైక్ సమ్ కానీ ఇటువంటివన్నీ కూడా మల్టిపుల్ టైమ్స్ యూస్ చేస్తారనుకుంటే, సో పైథాన్ యొక్క ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ చాలా పెద్దదన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా దాని ఆ పర్టికులర్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ మీద ప్రోగ్రామ్స్ రాసి ఒక లైబ్రరీ ప్యాకేజ్ మాదిరి క్రియేట్ చేస్తారనమాట. సో మీరు మళ్ళీ అంత పెద్ద ప్రోగ్రామ్ ఒక 20-30 లైన్లు 100 లైన్ల ప్రోగ్రామ్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ ప్యాకేజ్ని ఇంపోర్ట్ నంపై, ఇంపోర్ట్ పాండాస్, ఇంపోర్ట్ మ్యాథ్ అనే ఒక ప్యాకేజ్ని మీరు ఇంపోర్ట్ చేసుకొని 4-5 లైన్లో దాన్ని కాల్ చేసి రాస్తా వెళ్తే ఆ 100 లైన్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ బ్యాక్ ఎండ్లో అవుద్ది అనమాట. అంత ఈజీ ఉంటుంది. క్రాస్ ప్లాట్ఫామ్ కాంపాక్టబిలిటీ. పైథాన్ కోడ్ క్యాన్ రన్ ఆన్ వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఒకవేళ అది విండోస్ అవ్వచ్చు, మ్యాక్ అవ్వచ్చు, లేదా లైనక్స్ అవ్వచ్చు, ఎందులో అయినా పైథాన్ రన్ అవ్వద్దు అనమాట. సో కాంపాక్టబిలిటీ ఉంది. ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ. పైథాన్ ఈజ్ ఆబ్వియస్లీ ఓపెన్ సోర్స్, ఫ్రీ టు యూజ్. దాంట్లో మీరు ఏమైనా డెవలప్మెంట్స్ చేయాలన్నా చేయొచ్చు. సో కమర్షియల్ ప్రాజెక్ట్స్, మీ ఓన్ ప్రోడక్ట్స్ కూడా బిల్డ్ చేసి లాంచ్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఫీజ్. గ్రేట్ కదా. అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ ఇన్ డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో స్పెసిఫిక్గా డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో పైథాన్ ఎక్కడ యూస్ అవుద్ది? డేటా మ్యానిపులేషన్ అండ్ అనాలిసిస్. మీ డేటాలో నల్ వాల్యూస్ రిమూవ్ చేయడానికి కానివ్వండి, డేటా డైమెన్షన్స్ ఒక పర్ఫెక్ట్ షేప్ లెక్ తీసుకురావడానికి కానీ, డేటాను అనలైజ్ చేసి చార్ట్స్, బార్ గ్రాఫ్, పై చార్ట్, హిస్టోగ్రామ్ అయినా ఉంటారు కదా. సో ఇలా ఒక విజువల్ చార్ట్స్ క్రియేట్ చేయడానికి కూడా మీరు పైథాన్ యూజ్ చేస్తారనమాట. డిస్కస్ చేద్దాం. ఇది ఆబ్వియస్లీ దర్ ఈజ్ ఇన్ కరికులం. సో మనం కరికులంలో ఇది ఉంది కాబట్టి డేటా సైన్స్ రిలేటెడ్ డేటా అనాలిసిస్ పార్ట్ అట్లీస్ట్ కవర్ చేద్దాం ఈ పర్టికులర్ సిరీస్లో. డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సిరీస్ మొత్తం ఫాలో అవ్వండి. డేటా విజువలైజేషన్. లైబ్రరీస్ లైక్ మ్యాట్ప్లాట్లిబ్ అండ్ సీబార్న్ ప్రొవైడ్ టూల్స్ ఫర్ క్రియేటింగ్ హై క్వాలిటీ ప్లాట్స్. సో ప్లాట్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీకు ప్లాటింగ్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. అంటే ఒక విజువల్ ఇమేజ్ క్రియేట్ చేయిస్తుంది. లైక్ యూ కెన్ సీ హియర్, నేను మీకు ఒకసారి చూపించేస్తాను. మ్యాట్ప్లాట్లిబ్ విజువల్ సార్ చూడండి, ఇలా ఒక ఇమేజెస్ ఐ మీన్ ఆ డేటా యొక్క అనాలిసిస్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇలా ఇక్కడ ఉంది చూడండి క్లియర్గా. సో ఇలా అనాలిసిస్ మీరు విజువల్స్ అన్ని కూడా క్రియేట్ చేసి ఇలా డిఫరెంట్ చార్ట్స్ అన్ని కూడా క్రియేట్ చేయొచ్చు. దాని గురించి డిస్కస్ చేద్దాం కొంచెం డీటెయిల్గా. సో నౌ లెట్స్ మూవ్ ఫార్వర్డ్. మెషిన్ లెర్నింగ్ పార్ట్. సో మోడల్ ట్రైన్ చేయడానికి కానీ, డిప్లాయ్ చేయడానికి కానీ, మీ ఓన్ మోడల్ బిల్డ్ చేసుకోవడానికి కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ యూస్ చేస్తాం అనమాట. మెషిన్ లెర్నింగ్ పార్ట్ మనం మెషిన్ లెర్నింగ్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి దీని గురించి అంత డీటెయిల్గా పోను, బికాస్ నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ ఆర్ కాంప్లెక్సిటీ పెంచాలనుకోవట్లేదు. సో ఆబ్వియస్లీ దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ డీప్ లెర్నింగ్. సో డీప్ లెర్నింగ్ ఇస్ ద నెక్స్ట్ అడ్వాన్స్ వర్షన్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. సో డీప్ లెర్నింగ్ సింపుల్గా మీరు ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఈ డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్ మీకు వస్తే మీరు మీ ఓన్ చాట్ జీపీటీ బిల్డ్ చేయొచ్చు. అంత పవర్ ఉంటుంది అనమాట డీప్ లెర్నింగ్ మీకు వస్తే కనుక. సో దాని గురించి కూడా ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్. లైక్ వెబ్ స్క్రేపింగ్. సో డేటా ఇంటర్నెట్లో ఉన్న ఇమేజెస్ని ఇటువంటివన్నీ స్క్రేప్ చేసుకోవచ్చు అనమాట. ఆబ్వియస్లీ వెబ్ స్క్రేపింగ్ ఇస్ ఇల్లీగల్. ఆ పర్టికులర్ కంపెనీస్కి తెలియకనా మీరు స్క్రేప్ చేస్తే కన్నా ఇఫ్ దే గెట్ టు నో ఇట్స్ ఫైన్. ఐ మీన్ ఫైన్ పడుతుంది, ఆర్ ఎల్స్ యూ కెన్ హ్యావ్ ఎ పెనాలిటీ. బట్ స్టిల్ స్క్రేపింగ్ ఇస్ పాసిబుల్. మీరు ఫ్లిప్కార్ట్లో స్క్రేప్ చేసుకోవచ్చు, అమెజాన్లో స్క్రేప్ చేసుకోవచ్చు. కొన్ని కంపెనీస్ అలౌ చేస్తాయి అనమాట, కొన్ని వెబ్సైట్స్. నో ప్రాబ్లం. మీరు ఒకసారి కమెంట్ చేయండి కింద. గోయింగ్ ఫార్వర్డ్ మనం ఫ్లిప్కార్ట్ స్క్రేపర్ కానివ్వండి, అమెజాన్ వెబ్సైట్ నుంచి డేటా స్క్రేపింగ్ కానివ్వండి, అలా ఒక చిన్న ప్రాజెక్ట్ కూడా ప్లాన్ చేద్దాం, మినీ ప్రాజెక్ట్. నెక్స్ట్ అంతే. లైక్ ఇంత పార్ట్ మీకు అర్థమైందంటే మీకు ఆబ్వియస్లీ పైథాన్ క్లియర్గా ఒక ఐడియా వచ్చేసింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం పైథాన్ యొక్క ఇన్స్టాలేషన్స్కి వెళ్దాం. సో నేను విండోస్లో చూపిస్తున్నాను ప్రస్తుతానికి. మ్యాక్లో అండ్ లైనక్స్లో బై డిఫాల్ట్ వస్తుంది అనమాట. లైనక్స్లో మీరు పైథాన్ 3 వర్షన్ అని చెక్ చేస్తే చాలు, పైథాన్ బై డిఫాల్ట్ ఇన్స్టాల్ అయ్యి వస్తుంది మీకు లైనక్స్లో. సో మ్యాక్లో విండోస్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి, python.org అని, org డౌన్లోడ్స్. సో ఈ వెబ్సైట్లో మీకు లేటెస్ట్ పైథాన్ యొక్క
ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట, పైథాన్ ఏది డౌన్లోడ్ చేసుకోవాలని. రైట్ నౌ పైథాన్ 3.13.3 ఇస్ రన్నింగ్. నేను ఐ గెస్ నా ఈ ఛానల్లో ఫస్ట్ వీడియో నేను రికార్డ్ చేసినప్పుడు పైథాన్ 3.9 3.10 రన్ అవుతానింది ఇన్స్టాలేషన్స్కి. ఐ స్టిల్ రిమెంబర్ దట్. కానీ ఇక్కడ డెఫినెట్గా మీరు ఇప్పుడు చూడొచ్చు ఎంతగానో అప్డేట్ అయిందో. సో యా, దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్యాకేజ్ని. ఒకటి దీన్ని డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ ప్యాకేజ్ డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. ఇక్కడ చూడొచ్చు డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. అండ్ 27 MB. సో అది ఒక మెథడ్ అనమాట, మీరు అలా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయ్యి. లేదంటే కన్నా ఇంకొక మెథడ్ ఉంది. దానికంటే ముందు నేను ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ, జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా లైనక్స్ సిస్టమ్స్ యూజ్ చేస్తూ ఉంటే, సో టు ఇన్స్టాల్ పైథాన్ ఆన్ లైనక్స్, వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ ఇలా ఇక్కడ లైనక్స్ యొక్క మీకు కమాండ్స్ కనిపిస్తాయి అనమాట. సో ఓకే, రిలీజెస్ పైథాన్ 3.13. మనకు రిలీజెస్ కాదు కావాల్సింది, లైనక్స్ చూడాల్సింది. లుకింగ్ ఫర్ డిఫరెంట్ ప్లాట్ఫామ్, యా లైనక్స్ అండ్ యూనిక్స్. సోర్స్ కోడ్, నాట్ సోర్స్ కోడ్. ఓకే, ఇక్కడ డైరెక్ట్ సెర్చ్ చేద్దాం పైథాన్ లైనక్స్. ఓకే, సో మీకు ఇక్కడ వెళ్తే కన్నా లైనక్స్ అనే దానికంటే ఈజీగా ఉబంటు అని చెప్పచ్చు. ఉబంటు ఆర్ సెంటోఎస్, మల్టిపల్ ఓఎస్ఎస్ ఉన్నాయి, కాకపోతే నేను ఉబంటు అని సెలెక్ట్ చేసుకున్న ప్రస్తుతానికి. మ్యాక్సిమం చాలా మంది దగ్గర ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ చూడొచ్చు మీరు జస్ట్ ఈ కమాండ్ sudo apt install -y python 3 -pip రన్ చేస్తే చాలు మీకు అయిపోద్ది అనమాట. మీకు ఆ పైథాన్ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిపోద్ది ఈ కమాండ్తో. కానీ విండోస్ యూజర్స్ మనం ఏం చేస్తాం, మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. సో అది డౌన్లోడ్ అన్నా చేయాలి, లేదంటే కన్నా మీకు ఇక్కడ ఈ హోమ్ బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ మైక్రోసాఫ్ట్ స్టోర్ ఉంది కదా, మైక్రోసాఫ్ట్ స్టోర్లో కూడా మీకు పైథాన్ ఉందన్నమాట. సో మీరు అక్కడ ఇన్స్టాల్ చేసుకుంటే కన్నా పైథాన్ ఏదైతే ఉందో అది మీరు కాన్ఫిగరేషన్స్ కొంచెం చేయాల్సి వస్తుంది. పాత్ ఏదైతే ఉందో అది మీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్, ఇక్కడికి వెళ్ళి ఎన్విరాన్మెంట్ వేరియబుల్లోకి వెళ్ళి ఇందులో యాడ్ చేసుకోవాలి. మోస్ట్లీ అది యాడ్ అయిపోద్ది నార్మల్గా మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు, బయట నుంచి చేసేటప్పుడు కూడా. బట్ సమ్ టైమ్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. మిస్ అయినప్పుడు మీరు ఇక్కడ వచ్చి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఈ పాత్లోకి వెళ్ళి ఎడిట్ కొట్టానంటే చూడవచ్చు నా దగ్గర ఉన్న. ఓకే, కొంచెం టైం తీసుకుంటుంది. యా, వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ పైథాన్ కనిపిస్తుంది అనమాట. Node.js ఉంది. సో యా, ఎన్విడియా బాట్. ఓకే, ప్రాజెక్ట్స్ నా యొక్క కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. పవర్ షెల్, ఓపెన్ ఎస్ఎస్హెచ్. ఓకే, ఐ గెస్ ఇక్కడ ఉందన్నమాట ఈ పాత్లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మైక్రోసాఫ్ట్ విఎస్ కోడ్, మాంగో ఎస్హెచ్, ఓలామా, పైడాక్, అండ్ యూ కెన్ సీ లోకల్ ప్రోగ్రామ్స్ ఏవైతే విఎస్ కోడ్లో ఉన్నాయో అన్నీ ఇక్కడ ఉంటాయి. పాండాక్ ఉంది. ఇంకా కొన్ని ప్యాకేజెస్ ఇక్కడే పైథాన్ కూడా ఉంటుంది అనమాట. నేను ఆబ్వియస్లీ ఇన్స్టాల్ చేసి చాలా రోజులు అవుతుంది. అండ్ నా అనకొండ ప్యాకేజ్ కూడా ఇక్కడ ఉంది, చూడొచ్చు మీరు. అనకొండ కూడా ఇక్కడే ఉంది. సో అనకొండ అంటే ఏంటిదో చెప్తాను మీకు. దానికంటే ముందు ఫస్ట్ పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్నాం. పైథాన్ అని ఇక్కడ సెర్చ్ చేయండి, ఓకేనా. సో పైథాన్ అని సెర్చ్ చేయగానే మీకు పైథాన్ యొక్క లేటెస్ట్ వర్షన్స్ ఇందులో కనిపిస్తాయి అనమాట. 3.12, పైథాన్ 3.11, 3.13 కూడా ఉంది. నా రికమెండేషన్ ఏమంటే అట్లీస్ట్ ఫర్ నౌ గో విత్ పైథాన్ 3.11 ఆర్ 12. 13 అవసరం లేదు, ఎందుకంటే చాలా ప్యాకేజెస్ పాత వర్షన్స్ మీద రన్ అవుతాయి అనమాట. 3.13లో ఉన్న చేంజెస్ బట్టి అది డిప్రికేట్ అయిపోద్ది. సో ఇక్కడ జస్ట్ ఇలా వచ్చి ఇక్కడ ఇన్స్టాల్ అని క్లిక్ చేయగానే మీకు పైథాన్ ఇక్కడ ఇన్స్టాల్ అవ్వడం స్టార్ట్ అవుద్ది 3.12. ఓకేనా.
సో ఇది కొంచెం ఇన్స్టాల్ అవ్వడానికి టైం పట్టద్ది, నేను దీన్ని ఇన్స్టాల్ చేయట్లేదు. సో ఐ విల్ ఆబ్వియస్లీ క్యాన్సిల్ దిస్, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ పైథాన్ ఉందన్నమాట. ఐ డోంట్ వాంట్ టు ఇన్స్టాల్ ఇట్. సో నేను మీ అందరికీ చూపించడానికి అంతే. క్యాన్సిల్ డౌన్లోడ్. ఓకే, డౌన్లోడ్ క్యాన్సిల్ అయిపోద్దిలేండి. నేను మినిమైజ్ చేసి నెక్స్ట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ ప్యాకేజ్. అయితే నెక్స్ట్ మీకు కావాల్సింది అనకొండా. సో అనకొండా నావిగేటర్ అని మీరు సెర్చ్ చేయండి. అనకొండా నావిగేటర్ అని సెర్చ్ చేయగానే మీకు ఈ నావిగేటర్ ఓపెన్ అవుద్ది. అండ్ ఇక్కడ డౌన్లోడ్ నౌ అని క్లిక్ చేయండి. డౌన్లోడ్ నౌ అని క్లిక్ చేయగానే నేను రిజిస్ట్రేషన్ స్కిప్ చేస్తున్నాను ప్రస్తుతానికి. అండ్ ఇక్కడ మీకు ఏ పర్టికులర్ ప్యాకేజ్ అయితే ఉందో అది డౌన్లోడ్ చేసుకోండి. మీరు విండోస్ కాబట్టి 912 MB ఉంది, ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు లైనక్స్ అయితే కనుక యూ కెన్ యూజ్ దిస్. సో విండోస్ వాళ్ళు జస్ట్ క్లిక్ ఆన్ దిస్ అండ్ ఇట్ విల్ స్టార్ట్ టు డౌన్లోడ్. సో యా, నేను ఇది డౌన్లోడ్ చేయను ప్రస్తుతానికి. అండ్ ఐ గెస్ నా దగ్గర ఆల్రెడీ ఉంది అనుకుంటా ఈ ప్యాకేజ్. ఒక్క నిమిషం నేను ఓపెన్ చేయని అండ్ డౌన్లోడ్స్లో ఉంటుంది. ఓకే ఓకే, ఇట్స్ ఓకే. నేనైతే దీన్ని డౌన్లోడ్ చేయను, జస్ట్ సింపుల్ స్టెప్సే ఉంటుంది మీకు. కాకపోతే నేను చూపిస్తాను ఇది డౌన్లోడ్ చేసి ప్రస్తుతానికి. జస్ట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి అంతే. ఓకే, ఇది డౌన్లోడ్ అవ్వడానికి కొంచెం టైం పట్టుద్ది. ఈ లోపల ఒకవేళ మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఎలా చెక్ చేయాలంటే విండోస్ బటన్ ప్లస్ ఆర్ బటన్ టైప్ చేయగానే మీకు ఈ రన్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసింటే ఇలా CMD అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. మీకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుద్ది. ఇది షార్ట్ కట్స్ అనమాట. ఓకేనా, కావాలంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళి కూడా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. బట్ జస్ట్ ఇక్కడ సెర్చ్ చేస్తే వస్తుంది కమాండ్ ప్రాంప్ట్ అని చూడొచ్చు, ఇక్కడ వస్తుంది. బట్ షార్ట్ కట్స్ యూస్ చేస్తే బెటర్ అనమాట. సో ఇక్కడ నేను పైథాన్ హైఫన్ వర్షన్ అని ఎంటర్ చేస్తాను. చూడొచ్చు నా దగ్గర పైథాన్ 3.11.7 ఉంది. సో యూ కెన్ ఈజీలీ గెస్ అనమాట ఎలా రన్ చేయాలి అని. ఒకవేళ మీరు లైనక్స్ యూజర్స్ అయితే జస్ట్ ఇక్కడ పైథాన్ 3 అని ఇవ్వండి ఇక్కడ అంతే, పైథాన్ 3 వర్షన్. సో విండోస్కి అవసరం లేదు, కానీ మీరు పైథాన్ 3 అని ఇవ్వండి. ఓకేనా, లైనక్స్ అండ్ మ్యాక్ యూజర్స్ ఇద్దరికిను. ఓకే, నౌ లెట్స్ గో ఫార్వర్డ్ విత్ ఈ ఇన్స్టాలేషన్. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో గైస్, ఐ హోప్ నేను చెప్పేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ నచ్చుతుంది అనుకుంటాను. ఇంకా ముందు వీడియోస్ ఇంకా బాగా వస్తాయి అండ్ మోర్ డీటెయిల్గా వెళ్దాం మనము. కంప్లీట్ పైథాన్ మాత్రం దుల్లగొట్టేద్దాం, ఫుల్ కంప్లీట్గా నేర్చుకోవాలన్నమాట. సో ఆల్రెడీ రెస్పాన్సెస్ బాగానే వస్తున్నాయి, కొంతమంది కామెంట్ చేస్తున్నారనమాట. లైక్ మీ ఛానల్ చూసే నేను వీడియో నేర్చుకోవాలనుకుంటున్నాను, యా ఇట్స్ ఇంట్రెస్టింగ్ అని. కాకపోతే ఎస్, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. బట్ ద సేమ్ టైం మీరు కమెంట్ చేయాలబ్బా. లాస్ట్ వీడియోలో ఒక జస్ట్ 4-5 కమెంట్స్ వచ్చాయి అంతే. ఇంకా నేను కమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కమెంట్ చేయండి. ఐ విల్ ఆల్సో రిప్లై టు యువర్ కమెంట్స్ అండ్ లెట్ us బిల్డ్ ద కమ్యూనిటీ టుగెదర్. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, ఓపెన్ అయిందన్నమాట. ఇక్కడ చూడొచ్చు, వెరిఫైయింగ్ ద సెటప్ 97. నెక్స్ట్, ఐ అగ్రీ, జస్ట్ మీ, నెక్స్ట్ మళ్ళా. సో నా దగ్గర ఆల్రెడీ ఉందన్నమాట అనకొండా, అందుకని అది చూపించట్లే ప్రస్తుతానికి. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫార్వర్డ్. ఇక్కడ నేను నెక్స్ట్ కొట్టచ్చు. ప్రస్తుతానికి నేను వేరే లొకేషన్ ఏదైనా టెంపరీగా సెలెక్ట్ చేసుకుంటాను. అనకొండా 3 ఇక్కడ పెట్టుకోవడం కంటే యా ఇందులో సెలెక్ట్ చేసుకుంటా.
ఇందులో న్యూ ఫోల్డర్. సో ఇప్పుడు ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని ఓకే. సో నెక్స్ట్ ఓకే. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇంకొక పని ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఈ ఐకాన్ డిసేబుల్లో ఉంది కదా, యాడ్ అనకొండ 3 టు మై పాత్ ఆర్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అని. సో దీన్ని యాడ్ చేసుకోండి, రెడ్ మార్క్ చూపిస్తుంది బట్ యాడ్ చేసుకోండి అండ్ ఇన్స్టాల్ అంతే. సో యా ఇట్ విల్ స్టార్ట్ టు ఇన్స్టాల్ అనమాట ఈ గ్యాప్లో. అండ్ యా లెట్స్ క్యాన్సిల్ అవ్వట్లే. ఓకే, నో ప్రాబ్లం, నేను ఆ ఫోల్డర్ మళ్ళీ డిలీట్ చేసుకుంటాను. సో ఇక్కడ చూడొచ్చు మీకు ఏమేమి ఇన్స్టాల్ అవుతుంది, ఏమేమి ప్యాకేజెస్ ఇన్స్టాల్ అవుతున్నాయి అన్నీ కనిపిస్తుంది అనమాట. సో నేను అక్కడ ఆ ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్లోకి వెళ్తే మీరు చూడొచ్చు అన్ని ప్యాకేజెస్ ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటాయి. ఓకే, మల్టిపుల్ టైమ్స్ ఓపెన్ చేశాం కదా అందుకని వస్తుంది. ఎస్, నెక్స్ట్ క్యాన్సిల్. ఓకే, ఇది ఒక్కటే. ఎస్, ఓకే, ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి ఏ టూల్స్ కావాలి మొత్తం పైథాన్ అయిపోయేంత వరకు అంటే, నెంబర్ 1 గూగుల్ కొలాబ్. సో మీ డ్రైవ్ ఏదైనా గూగుల్ అకౌంట్ మీద ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నా డ్రైవ్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ drive.google.com అని మీది డ్రైవ్ ఓపెన్ చేసుకోండి. మీ డ్రైవ్లోకి వెళ్ళి ఒక్క ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫోల్డర్, ఫోల్డర్ అప్లోడ్ వస్తుంది ఇక్కడ. ఓకే, న్యూ ఫోల్డర్ నేమ్ పైథాన్ అని ఇచ్చేయండి. సో ఫోల్డర్ క్రియేట్ అయిపోద్ది. పైథాన్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు ఈ మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ గూగుల్ కొలాబ్ వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. ఓకేనా? అలా చేయడం వల్ల ఏమవుద్దంటే మీ నోట్బుక్స్ అన్నీ కూడా ఇక్కడే సేవ్ అవుతాయి, ఈ ఫోల్డర్లోనే సేవ్ అవుతుంది. రేపు ఎవరైనా కావాలంటే మీరు ఈ ఫోల్డర్ని జస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. మొత్తం అంతా ఒక సైడ్లో ఉంటాయి అనమాట మల్టిపుల్ నోట్బుక్స్. ఇప్పుడు ఈ నోట్బుక్ నేమ్ కూడా మీరు రీనేమ్ చేసుకోవచ్చు, లైక్ పైథాన్ 1 అని. ఇందులో మీరు కోడ్ రాయొచ్చు. క్లిక్ ఆన్ కనెక్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ రాయొచ్చు ప్రింట్ AIQ అంతే. హలో వరల్డ్ అందరూ రాస్తారండి. మోర్ ఓవర్ మన నెక్స్ట్ వీడియోలో అదే ఉంటుంది. సో నేను AIQ ఊరికే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ చూడొచ్చు రన్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. సో ఈ గూగుల్ కొలాబ్ యొక్క ప్రత్యేకత ఏమి అంటే, మీరు ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకునేది ఆబ్వియస్లీ కావాలి మీరు లోకల్గా కోడ్ రాయాలంటే, బట్ నేర్చుకునే టైంలో గూగుల్ కొలాబ్ యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మొత్తం గూగుల్ క్లౌడ్లో ఉంటుంది అనమాట, సర్వర్లో. గూగుల్ క్లౌడ్ సర్వర్లో రన్ అవుతూ ఉంటుంది మొత్తం కోడ్ అంతా కూడా. మీ ల్యాప్టాప్ బేసిక్ కాన్ఫిగరేషన్ ఉన్నా పర్వాలేదు అనమాట, ఎందుకంటే మీరు ఫైల్స్ మొత్తం మీ ల్యాప్టాప్లో సేవ్ చేసుకోరు, అంతా మీ గూగుల్ డ్రైవ్లో సేవ్ అవుద్ది ఇక్కడ. సో నేను జస్ట్ ఈ పేజ్ని ఒకసారి రిఫ్రెష్ చేస్తే చూడొచ్చు, నేను పైథాన్ 1 అని నేమ్ ఇచ్చినాం కదా, ఇది రీనేమ్ అయింది. ఓకేనా? సో మొత్తం ఫైల్స్ అన్ని కూడా ఇక్కడ సేవ్ అవుతాయి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మీ జస్ట్ జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారా, డ్రైవ్లోకి వెళ్ళారా, డౌన్లోడ్ చేసుకున్నారా, సింపుల్ ప్రాసెస్. ఓకేనా? అండ్ ఆబ్వియస్లీ అనకొండ ఇవన్నీ కూడా ఇంపార్టెంటే మనకి. సో అనకొండ ఇది ఇంకా ఇన్స్టాల్ అవుతూనే ఉంది. ఓకే, సో ఇది కాకుండా మీరు లోకల్లో ఇన్స్టాల్ చేసుకున్న పైథాన్ యూజ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ మీకు అనకొండ ఇన్స్టాల్ అయిన తర్వాత మీ టెర్మినల్ మళ్ళీ ఓపెన్ చేసి విండోస్ ఆర్ టైప్ చేసి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మళ్ళా, సో ఇక్కడ జూపిటర్ నోట్బుక్, జూపిటర్ JUPYTER జూపిటర్ నోట్బుక్ అని టైప్ చేయండి. మోస్ట్లీ కాన్ఫ్లిక్ట్స్ రావు అనుకుంటా, ఎందుకంటే అనకొండ ఇన్స్టాలేషన్లో ఉంది కదా ప్యాకేజ్. సర్వర్ ఇష్యూ ఏమన్నా వస్తుందా అని ఆలోచిస్తాను. లేదులే, స్టార్ట్ అయింది మీకు జూపిటర్ నోట్బుక్. ఇక్కడ చూడొచ్చు మీరు.
ఓకే. సో ఇది మీ జూపిటర్ నోట్బుక్ ఒక ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది మీ డెస్క్టాప్ జూపిటర్ నోట్బుక్ యొక్క మీ ల్యాప్టాప్ యొక్క మెయిన్ డైరెక్టరీ అనమాట, రూట్ డైరెక్టరీ. ఇక్కడ మీరు జస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నారా, ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అందులోకి మీరు వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ ఫోల్డర్ 1 అని ఉంది, ఇందులోకి వెళ్ళామా, సో న్యూ నోట్బుక్ అని క్లిక్ చేసామా, కొత్త నోట్బుక్ ఇక్కడ ఓపెన్ అవుద్ది. కానీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మాత్రం క్లోజ్ చేయకండి, ఎందుకంటే మీ జూపిటర్ నోట్బుక్ రన్ అవుతూ ఉందన్నమాట. ఈ సర్వర్ రన్ అవుతూ ఉండాలి, అప్పుడే సేవ్ అవుద్ది, లేదంటే సేవ్ అవ్వదు. పైథాన్ కర్నల్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో సెలెక్ట్ దిస్ కర్నల్ అండ్ ఇక్కడ టైప్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ప్రింట్ AIQ చూడొచ్చు, ఇది కూడా రన్ అయిందనమాట. కొంచెం జూమ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా మీరు నోట్బుక్ నేమ్స్ చేంజ్ చేసుకోవచ్చు, పైథాన్ 1 అని. అలాగే సేమ్ అనమాట, మీ గూగుల్ కొలాబ్కి జూపిటర్ నోట్బుక్కి అంతగా తేడా ఉండదు. బట్ ఐ వుడ్ రికమెండ్ ఫస్ట్ గూగుల్ కొలాబ్ యూస్ చేసుకోండి. మొత్తం అంతా కూడా గూగుల్ కొలాబ్లో ఈజీగా సేవ్ అవుద్ది. ఎక్కడ కావాలంటే అక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? దెన్ వీ క్యాన్ డిస్కస్ ఫార్వర్డ్ ఎలా చేయాలి, ఏమేమి ప్రోగ్రామ్స్ రాయాలి అనేది నెక్స్ట్ వీడియో నుంచి డిస్కస్ చేద్దాం. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మీట్ యూ ఆల్ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అండ్ ఒకవేళ మీకు ఏమైనా ఇన్స్టాలేషన్ ఇష్యూస్ వస్తూ ఉంటే, పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, అనకొండ ఎలా ఇన్స్టాల్ చేయాలి అని మీకు ఒకవేళ ఇష్యూస్ వస్తూ ఉంటే, దాని మీద నేను ఏమైనా వీడియో క్రియేట్ చేయాలి అనుకుంటే కమెంట్ చేయండి. సపరేట్గా ఇన్స్టాలేషన్ వీడియో మాత్రమే పెడతాను. ఓకే గైస్, మీట్ యూ ఆల్ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ ఎవ్రీవన్.